హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో ఒక ఇద్దరు మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా మంచి చాణక్యులు, ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగే వాళ్ళు, బాగా సీనియర్ నాయకులు. వాళ్ళలో మొదటోళ్ళు చంద్రబాబు నాయుడు గారు, రెండోరు కేసీఆర్ గారు. ఓకే, కాకపోతే ఇద్దరు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. తర్వాత అందరికీ తెలిసిందే, టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఇదేంది మనకు మంత్రి పదవి దాకా పోవడం, తర్వాత వెళ్ళిపోవడం, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ టీడీపీతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయటం, ఓడిపోవటం, ఆ తర్వాత ఇంకా తెలంగాణ ఒక ఉద్యమాన్ని లేవనెత్తుకొని తెలంగాణ వచ్చేదాకా పోరాటం, తెలంగాణ తీసుకురావడం నాకు కృషి ఉంది. లేదని నేను ఆయన చిన్న చూపు చూడట్లేదు, తక్కువ చేసి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నేను తెలంగాణలో ఉన్నాను 4 ఏళ్ళు. సో మొత్తం జరిగింది. సో ఇప్పుడు చూసుకు 2 రాష్ట్రాలు అయినాయి. 2 రాష్ట్రాలు ఎవరికి వాళ్ళకు ఖచ్చితంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరికి వాళ్ళకు పలుకుబడి ఉంది, ఎవరు తెలివితేటలు వాళ్ళకున్నాయి. కాకపోతే కేసీఆర్ మాత్రం ఎప్పుడు చంద్రబాబును వాడుకొనే రాజకీయం చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు అయితే ఎప్పుడు కేసీఆర్ని వాడుకొని రాజకీయం చేయలేదు. చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు అనుకో. అఫ్కోర్స్ ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే 2018 అంటే 14లో ఒకసారి గెలిచాక రెండోసారి గెలిచే ముందల మామూలుగా అయితే నేను కేసీఆర్ గెలుస్తారు కానీ మళ్ళీ అన్ని సీట్లు వస్తాయి అనుకోలేదు. అక్కడికి వెళ్ళి చంద్రబాబు వెలువెట్టడం వల్లే దాన్ని మనోడు కేసీఆర్ గారు వాడుకొని తుప్పురేగ కొట్టడం జరిగిపోయింది. ఆయనకి అసలు వాళ్ళు కూడా అనుకోని సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత చంద్రబాబు దాన్ని అర్థం చేసుకున్నాడు. ఓకే, మనం వేలు పెడితే మనం వాడుకొని ఇది చేస్తున్నానని సైలెంట్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంక జరిగిన కారణాల వల్ల కేసీఆర్ చిత్తు ఓడిపోవడం జరిగింది. ఆడికి వయసు అన్ని మీద పడి బాగా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. మొన్నే బయటకు వచ్చి మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే మన యొక్క పాత అస్త్రం చంద్రబాబుని తిట్టడము, టీడీపీని తిట్టడము, ఆంధ్రాని తిట్టడము చేయాలనుకున్నాడు. బాగా పేలాడు కూడా. కాకపోతే ఇదివరకు ఆ 2018 తర్వాత ఏమైందంటే వాళ్ళు ఎంత పేలుతున్నా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ యొక్క ఉంటారుగా కింద పాలెగల మంత్రులు, వాళ్ళు ఎంత పేలినా కానీ టీడీపీలో ఆ తర్వాత సైలెంట్గా వండుకుంటూ వస్తున్నారు. కానీ ఈ మధ్య వీళ్ళు చూశాను నేను, గోరట్ల బుచ్చయ్య చౌదరి అయితేనేమి, అంతకుముందు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే రాజు అనే ఎంఎస్ రాజు ఎవరు ఆయన అయితేనేమి మళ్ళీ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఓకే, వీళ్ళు ఒకటి ఇస్తే వాళ్ళు 10 ఇస్తారులే ఆ విషయంలో. ఎందుకంటే వీళ్ళకు దాంట్లో వచ్చేదానికంటే వాళ్ళకి దాంట్లో వచ్చే లాభం అనేది చాలా ఎక్కువ కాబట్టి అది జరుగుద్ది. ఇప్పుడు కొంచెం లేట్ అయినా కానీ అదే జరిగి తీరుద్ది. కాకపోతే ఇక్కడ నేను చేసేది నాకైతే ఇది ఇంత చెత్తగానే అనిపిస్తుంది అవతల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరపు నుంచి. ఎందుకంటే ఇప్పుడు బనగచెర్ల ఉంది, మీరు కాళేశ్వరం కట్టుకున్నారు. కాళేశ్వరం కట్టుకున్నప్పుడు మేము ఎప్పుడు మమ్మల్ని దోచుకుంటున్నారు, అసలు మేము బాధపడాలి. ఎప్పుడు పైన ఉన్న వాళ్ళు అందరూ ఆ ప్రాజెక్టులు కట్టేసి ఆ నీళ్ళు ఆపేసుకుంటే మేము కరువు ప్రాంతాల బారిన పడిపోతామే, కరువును బారిన పడిపోతామే, నీళ్ళు లేక మేము బాధపడాలా, మేము అడ్డుకోవాలా, మేము కేంద్రానికి లేఖలు రాయాలా? అప్పుడు మా ప్రభుత్వాలు కానీ మేము జనాలు కానీ ఎవ్వరం ఎటువంటి మాటలు మాట్లాడలేదు. ఎవరం కూడా మీరు కట్టేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మేము కింద బనక ఛానల్ కట్టుకుంటుంటే మీ రాజకీయం కోసం గగ్గోలు పెడుతున్నారు. మీరు వదిలితేనే కదా మాకు నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత మేము కట్టుకుంటాం. దాని గురించి ఎందుకు అంత చేతగా విమర్శలన్నీ చేస్తున్నారు? సరే, అది తీసి పక్కన పెడదాము. ఇప్పుడు సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి, తెలంగాణలో బీజేపీకి ఉనికి ఉంది కాబట్టి ఎక్కడ పర్మిషన్లు ఇస్తే వాళ్ళు ఉనికి కోల్పోద్దని దాన్ని పక్కన పెట్టారు. సరే అని మేము అటు తిప్పి మళ్ళీ బనకచెర్లని కాస్త రీడిజైన్ చేసుకుని నల్లమల సాగర్ కట్టుకోవాలనుకుంటున్నాము. మళ్ళీ వచ్చి నల్లమల సాగర్ మీద హరీష్ రావు కారు కూతలు కూస్తాడు. అసలు మీకు బుద్ధి, జ్ఞానం, బుర్ర ఉన్నాయా? లేకపోతే ఎప్పుడు ఆంధ్రాలో నీటి ప్రాజెక్టుల మీద పడి ఏడవటమేనా మీ రాజకీయం అని అనుకుంటున్నాను. అంతకుమించి మీరేం చేత కదా, అంతకుమించి మీరేం చేయలేరా? నాకు అర్థం కాబట్టి ఇప్పుడు పైన ఉన్న నీళ్లు కిందకు వస్తున్నాయి. పైన వాళ్ళు ఆడకట్టు కట్టుకుంటే కింద వాళ్ళు నష్టపోతారు, కానీ కింద వాళ్ళు ఏడో ఆడకట్టలు కట్టుకుంటే మీరు ఎట్లా నష్టపోతారు? సరే, అంతకాదు మీ భూభాగాలలో కట్టట్లేదు కదా, మీ భూభాగాలు దాటాకే కదా కట్టుకుంటున్నారు. ఎన్ని లక్షల టీఎంసీలు, ఎన్ని వేల టీఎంసీలు పోతున్నాయి సముద్రంలోకి. వాటన్నిటిని మీరు చేత కాదు చేయటం. ఇంకా ఎందుకు ఈ 10 ఏళ్ళు వచ్చారు, అధికారం చేశారు, రంగారెడ్డి జిల్లాలో పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం అవన్నీ పీకింది ఏం లేదు. మళ్ళీ ఆంధ్ర నాయకులని అనుకోవటమే మీరు చేసేది. ఇప్పటికైనా ఈ తెలంగాణ జనాలు దయచేసి ఆలోచించండి. అయ్యా, మేము మీ నీళ్ళు ఏం దోచుకోవట్లేదు. ఒకప్పుడు కూడా మీరు నీళ్లు దోచుకున్నాం, నియామకాలు దోచుకున్నామని మమ్మల్ని ఏదించుకుతున్నారు. ఇప్పుడు కూడా సరే, అప్పుడు అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా నీళ్లు దోచుకుంటున్నారు, నియామకాలు దోచుకుంటున్నారని ఇట్లాంటి కొంతమంది చేసి విమర్శలని మా మీద గ్రడ్జ్ పెంచుకోవద్దు. ఓకే, మా నాయకులేమి మీ నీళ్లు దోచుకోవట్లేదు, మీ నియామకాలు దోచుకోవట్లేదు, దాంతో ఉన్న అంతరార్థాలు అర్థం చేసుకోమని నేను
జనాలకు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నాయకులు, ఈ పాలకులు వాళ్ళ రాజకీయం వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు మారరు, వాళ్ళు మనం మార్చలేము. ఓకే, థ్యాంక్ యూ.